ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, ఇతర సంస్కారాలైనా సరే మనం పైన ప్రభావం చూపకూడదు అంటున్నారు. ఏంటి? ఇతర సంస్కారాలు ఎలాంటివైనా మన పైన ప్రభావం చూపకూడదు. అయితే దీనికి పరమాత్మ ఏమంటున్నారంటే, కొంచెం సేవ చేయండి, మళ్ళీ కొంచెం సమయం తీయండి. సమయం తీసి ఆత్మబుద్ధులు చేస్తూ ప్రకృతిని సత్వప్రదానం చేస్తూ ఉండండి అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? అయితే అందరూ హోలీ జరుపుకున్నారు, మీకైతే సంగమయుగం అంతా హోలీయే. పరమాత్మ సాంగత్యం రంగులోనే ఉంటారు. వారు 1-2 రోజులు స్మృతి చిహ్నం జరుపుకుంటారు. కానీ మీరు సంగమయుగం అంతా ప్రభు యొక్క సాంగత్యంలో ఉండేవారు. నశ ఉంది కదా. పాపం ప్రజలు అడుగుతూ ఉంటారు, ఓ ప్రభు ఇది చెయ్యి, అది ఇవ్వు అని. కానీ మీకైతే 21 జన్మలకు గ్యారంటీ లభించింది. మీకైతే 21 జన్మలకి గ్యారంటీ లభించింది. కలలో కూడా ఎప్పుడు దుఃఖం యొక్క దృశ్యాలు రావు. సంకల్పంలో కూడా ఎప్పుడు దుఃఖం యొక్క ఆల రాదు. కనుక సదా ప్రతి ఒక్కరు రాజ్యం పొందాలంటే ఇప్పుడు మీ పరివారాన్ని అనగా సత్యయుగంలో మీ వెంట ఉండేవారిని, ఉన్నత ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ తయారు చేసుకోగలరు. మీకు 21 జన్మలకు గ్యారంటీ. కొంచెం సేవ చేయండి, సమయం తీయండి. ఎందుకంటే మీ దగ్గర సంకల్ప శక్తి ఉంది కదా. బాబా నుండి ఏదైతే లభించిందో అది మీ సోదరులకు కూడా ఇవ్వండి. బామ్దాది ఇంతకు ముందు కూడా చెప్పారు, సదా పరిశీలించుకోండి. నేను బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కారాలు కలియక నృత్యం చేయాలి. బామ్దాది చెప్పారు, ఆ నృత్యం ఎప్పుడు చేస్తారు, ఆ తారీఖు నిర్ణయించండి. నిర్ణయించగలరా? అవుతుందా? మొదటి వరుసలోని వారు చెప్పండి, చెయ్యెత్తండి. అవుతుందా? పాండవులు కూడా ఎత్తండి. పాండవులు లేకుండా గతి లేదు. మంచిది. ఇప్పటికి ఒక మిలనం మిగిలి ఉంది, చివరి మిలనం. అప్పుడు మీరు అందరూ దృఢ సంకల్పం ఏమిటో నిర్ణయించుకొని రాసి ఇవ్వండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడా కానీ ఎప్పుడు కానీ సంస్కారాలు రాకూడదు. దానికి ఎంత సమయం పడుతుంది? నా సంస్కారమైనా ఇతర సంస్కారమైనా నాపై ప్రభావం వేయకూడదని అనుకోండి. దీనికి తారీఖు నిర్ణయించగలరా? నిర్ణయిస్తారా? చెయ్యెత్తండి. అందరు ఫోటో తీశారు, ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్ దృశ్యం. జపాన్ గురించి ఒకటి చూశారు కదా, అదే విధంగా అన్ని అకస్మాత్తుగానే జరగనున్నాయి. అందువలన బాబ్దాదా తయారీలు చేస్తున్నారు పిల్లల్ని. ఇతరులకు శుభభావన శుభకామన ఇస్తున్నారు. బాబ్దాదా చూశారు, ఇతర సేవ కోసం కూడా కార్యక్రమం తయారు చేశారు. కాబట్టి అకస్మాత్తుగా జరుగుతాయి. కాబట్టి మీ సంస్కారాన్ని ఎంత దృఢంగా తయారు చేసుకోండి అని అంటున్నారు పరమాత్మ. ఎందుకంటే సంస్కారం అనుసారంగా కదా మనకి ప్రారంధం అనేది వస్తుంది, జన్మలన్నీ వస్తాయి. అందుకు పరమాత్మ ఈరోజు అకస్మాత్ పాఠాన్ని చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.